హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియోస్ వచ్చేసి ఈరోజైతే సాంబార్ చేస్తున్నాను. సాంబార్ కోసం అయితే కావాల్సిన వస్తువులు ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ మనం హీట్ అయిన తర్వాత కొంచెం చిన్న స్పూను జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. జీలకర్ర చిటపటలాడేలోపు మనకు వెజిటేబుల్స్ చూపిస్తాను. ఆనక్కాయ అండ్ మునక్కాయ అండ్ టమాటా, ఈ మూడుతో పాటు ఆలుగడ్డ కూడా కోసాను. అదైతే ఉప్పు నీటిలో నానబెట్టాను. ఈ మూడైతే మనం ఫస్ట్ అయితే వేసేసుకుందాము. నేనైతే ఆనియన్స్ అయితే వాడట్లేదు, ఎందుకంటే ఆనియన్స్ వేస్తే నాకు అంతగా నచ్చదు. అందుకే ఆనియన్స్ అయితే వేయట్లేదు. ఫస్ట్ అయితే ములక్కాయ మొత్తం అయితే వేసేసుకుంటున్నాను. ములక్కాయ మొత్తం వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి నేనైతే మూడే తీసుకున్నాను, చిన్నవి. దాంతోపాటు సోరకాయ అయితే వేసేసుకుంటున్నాను. సోరకాయ హాఫ్ ముక్క అయితే వేసేసుకుంటున్నాను, ఎక్కువగా వేయట్లేదు. దాంతోపాటు ఒక టమాటా అయితే సన్నగా కట్ చేసుకున్నాను, పొడుగుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవైతే వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా ముందుగా ఆలుగడ్డలు అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టానని, ఆ ఆలుగడ్డలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే ఫుల్గానే పెట్టుకోవాలి. గ్యాస్ అనేది ఎక్కువనే పెట్టాలి. చిన్నగా పెట్టడం వల్ల తొందరగా అయితే ఉడకదు. ఎక్కువ పెడితే తొందరగా ఉడుకుతుంది. ఎక్కువైతే పెట్టేసి మనం గరిటెతో అయితే ఇలా కలుపుకొని అయితే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి కొద్దిసేపు. అది ఉడికే లోపు మనం చింతపండు రసాన్ని అయితే తీసుకుందాం. చింతపండు అయితే నేనైతే ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ, పెద్ద నిమ్మకాయ సైజు అయితే తీసుకొని దాన్ని అయితే నానబెట్టుకున్నాను. అదైతే గుజ్జు అయితే తీసేసుకున్నాను. ఇవైతే తీసేసుకునే లోపు అయితే వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయి. అందులో అయితే తగినంత పసుపు అయితే వేసేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని మనమైతే నీట్గా అయితే కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు అయితే ఒక స్పూన్తో పాటు ఇంకా కొంచెం అయితే వేసేసుకుంటున్నాను. స్పూన్ చిన్నగానే ఉంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, వేసిన తర్వాత దీన్ని అయితే శుభ్రంగా మంచిగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన అనేది ఉంటుంది కదా, పోయేంతసేపు కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఉండనివ్వాలి. అలానే ఉడకనిచ్చిన తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం ఉడికింది అనేది తెలుస్తుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అదైతే పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో అయితే మనం 1 టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువ కారం అయితే వేసేసుకుంటున్నాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూను ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. వేసేసుకొని ఇదైతే బాగా కలుపుకోవాలి. కారం అనేది మనం వాటర్ ఎక్కువ లేదు కాబట్టి అలానే ఉంటుంది. అందులో కొంచెం అయితే ఒక 2 గరిటెలు చింతపండు వాటర్ ఉంది కదా, అదైతే వేసేసుకొని బాగా నీట్గా కలుపుకుంటే మనకు చింతపండులో అయితే మనకు వెజిటేబుల్స్కి అన్నిటికీ అయితే కారం అయితే సెట్ అయిపోతుంది. కొద్దిసేపు ఉడకగానే కారం ఉడుకుతుంది కదా, అందులో అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే మొత్తం వేసేసుకోవాలి. వాటర్ పుల్లగా ఉందా ఎలా ఉందో చూసుకొని వేసేసుకోవాలి. ఇందులో అయితే ఇదైతే కొంచెం పులుపు ఉంది, ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న 1 గ్లాస్ కంటే ఎక్కువ కొంచెం పప్పు తీసుకొని ఉడకబెట్టుకున్నాను. అందులో పచ్చిమిర్చి, ఆయిల్, పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. అదే పప్పు అయితే మనం సాంబార్లో అయితే వేసేసుకోవాలి. సాంబార్ కూడా బాగా ఉడికినప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర అయితే మీదగా ఇలా వేసేసుకున్నప్పుడు మన పప్పు సాంబార్ అనేది కలిసినప్పుడు మనము కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా రెమ్మలు వేసేసుకుంటున్నాను. ఇవి బాగా మసలాలి. మసులుతున్నప్పుడు మనకి ఇలా తెలుస్తుంది మసిలేది. ఇలా మసులుతున్నప్పుడు మనకు సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అని అర్థమవుతుంది. దాంట్లో అయితే 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. దాంతోపాటు జీలకర్ర మెంతుల పౌడర్ కూడా చిన్న స్పూన్ వేసుకున్నాను. దాంతోపాటు సాంబార్ మసాలా అయితే వాడుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసుకోండి. సాంబార్ మసాలా వేసాక ఇలా అయితే మళ్ళీ ఒక 5-6 మినిట్స్ అయితే మంచిగా మరగనివ్వాలి. మన వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి.